వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న అత్త కోడలు. డాక్టర్ గారు, మా అత్తయ్యకి 2 రోజుల నుంచి జ్వరంగా ఉందండి, ఒకసారి చూడండి. అత్త: డాక్టర్ గారు, నా పేరు సూర్యకాంతం అండి. నేను యూట్యూబ్లో వీడియోలు చూశాను, గూగుల్లో చదివాను. ఇది మామూలు జ్వరమే అట. మీరు అనవసరమైన టెస్టులన్నీ రాయకండి. ఒక పారాసిటమాల్ 650 mg రాయండి, అలాగే ఒక యాంటీబయాటిక్ రాయండి చాలు. ఓ పెన్నుంది కదా అని అన్ని కాస్ట్లీ మందులన్నీ రాయకండి సుమా. డాక్టర్: ఏంటమ్మా, నేనేం చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ మాత్రం దానికి ఇక్కడి దాకా రావడం ఎందుకు? మీరే మెడికల్ షాపుకి వెళ్ళి తెచ్చుకోపోయారా? అత్త: ఆల్రెడీ టాబ్లెట్స్ 2 రోజుల నుంచి మెడికల్ షాప్లోనే తెచ్చి వాడుతున్నాము డాక్టర్ గారు, కానీ తగ్గలేదు, అందుకే వచ్చాము. డాక్టర్: ఏమమ్మా కోడలు గారు, మీ అత్తగారిని సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా, నాకు అనిపిస్తుంది ఇంకో 2 రోజుల్లో ఈ జ్వరం డెంగ్యూగా మలేరియాగా మారేలా ఉంది. అన్ని టెస్టులు చేయాలి, ఎందుకైనా మంచిది. తొందరగా వెళ్ళండి, అసలే జ్వరం వచ్చి 2 రోజులు అవుతుంది అని అంటున్నారు పెద్ద హాస్పిటల్లో చేరాక. డాక్టర్: ఏవమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? అత్త: నాకేమైంది, బానే ఉన్నాగా. డాక్టర్: హా, ఇదిగో కోడలు గారు, మీరు వెళ్ళి పూలదండలు తీసుకురండమ్మా. కోడలు: పూలదండలా? ఎందుకు డాక్టర్ గారు, ఏమైంది? డాక్టర్: ఏమైందేంటమ్మా, మీ అత్తగారి పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకొచ్చేది? నిజానికి మీ అత్తగారు చనిపోయి 2 రోజులై ఉండాలి. అసలు ఎలా బ్రతికున్నారో మాకే అర్థం కావడం లేదు. కోడలు: నన్నేం చేయమంటారు డాక్టర్, ఈమె కొడుకేమో దుబాయ్లో ఉంటాడు. నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్దామన్నా 2 రోజులు ఆగవే వెళ్దాం అంటున్నారు, ఎందుకంటే చెప్పరు. డాక్టర్: ఏమమ్మా, అసలు నిజం చెప్పవమ్మా, రోగం ఇంత ముదిరేదాకా ఎందుకున్నారు? అత్త: అదా ఏం లేదు డాక్టర్ గారు, గూగుల్లో చూశాను. మామూలు జ్వరానికి ఆరోగ్యశ్రీ లేదు, డెంగ్యూకి ఆరోగ్యశ్రీ ఉంది. డాక్టర్: ఆహా, అవునా, అయితే? అత్త: మా ఊరి డాక్టర్ అన్నాడు డెంగ్యూలా మారేలా ఉంది అని, అందుకే 4 రోజులు ఆగి ఆరోగ్యశ్రీ వచ్చేస్తుంది కదా అని ఆగాను డాక్టర్. డాక్టర్: వామ్మో, నేనెక్కడ వినలేదమ్మా. అమ్మా, ఆరోగ్యశ్రీ వర్తించాలని రోగాన్నే మురుగబెట్టుకున్న దాన్ని నిన్నే చూస్తున్నా. అయినా ఏమమ్మా, మరి తిక్కదానిలా ఉన్నావు కదా. జ్వరం వచ్చిన మొదట్లోనే వచ్చి ఉంటే 500తో పోయేది. ఇప్పుడు చూడు నీ పరిస్థితి తెలుసా? నీకు చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా అన్నీ కలిపి అటాక్ అయ్యాయి. నువ్వు అసలు బ్రతుకుతావో లేదో అని 2 రోజులు గడిపేదాకా చెప్పలేము. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? గవర్నమెంట్ నిన్నటి నుండి ఆరోగ్యశ్రీ తీసేసింది. ఇప్పుడు నీకు కనీసం 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి ఆలోచించుకో. కోడలు: అమ్మో, 500తో పోయేదాన్ని 5 లక్షల దాకా తీసుకొచ్చిందే. పిసినిగొట్టు చేష్టలతో తినక పోగేసిందంతా ఒక్కసారితో పోగొట్టిందే. డాక్టర్: కోడలమ్మా, అమ్మ, ఏంటి నువ్వు? ఇలాంటి వాళ్ళు లేకపోతే నేను ఎలా బతకాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.